వాలంటీర్లు రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు చూసుకున్నట్లయితే తీవ్రతరం ఉధృతం అయితే చేశారన్నమాట. వాలంటీర్ల కోసం సమ్మిధన అవుతానంటూ ఏకంగా ఒకాయనైతే చూసుకోవచ్చు. చాలా సీరియస్ నిర్ణయం తీసుకున్నాడు. కూటమి ప్రభుత్వం వారిని విధుల్లోకి తీసుకోకుండా వేధింపులైతే చేస్తుందని సర్కారు తీరును నిరసిస్తూ యువకుడైతే ఈ విధంగా ఎవరు ఊహించని నిర్ణయం తీసుకున్నారు. కష్టాల్లో ఉన్న వాలంటీర్ వ్యవస్థను కాపాడుకుందాం. కరోనా సమయంలో వారు చేసిన సేవలను గుర్తిద్దాం. మనలోని మనస్తత్వాన్ని చాటుకుందాం. మానవత్వాన్ని చాటుకుందాం అంటూ ఓ యువకుడు బ్యానర్‌ను ప్రదర్శిస్తూ విజయవాడలోని అంబేద్కర్ స్మృతివనం దగ్గర సో, ఆత్మహత్య అయితే చేసుకోబోయాడనమాట. వాలంటీర్లపై టీడీపీ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న కక్షపూరిత ధోరణిని నిరసిస్తూ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన నక్క వాసు ఒంటిపై ఈ విధంగా వేసుకొని లైటర్‌తో హల్చలైతే చేశాడు. అక్కడే విధుల్లో ఉన్న సూర్యారావుపేట సీఐ అబ్దుల్ అలీ షేక్ అడ్డుకున్నారు. అనంతరం సూర్యారావుపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా వాసు మాట్లాడుతూ, గత కొన్ని నెలలుగా విధుల్లోకి తీసుకోవాలని వాలంటీర్లు చేస్తున్న ఆందోళనను కలిచివేసిందన్నారు. కరోనా సమయంలోనూ సొంత వాళ్ళే దగ్గరకు రాని దుర్భర పరిస్థితుల్లో వాలంటీర్లు ప్రజలకు మర్చిపోలేని సేవ అందించారని గుర్తు చేశారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు నేడు పింఛను కోసం పడరాని పాట్లు పడుతున్నారని, వాలంటీర్లు ఉన్న రోజుల్లో హాయిగా ఇళ్ల వద్దే పింఛను తీసుకున్నారని చెప్పారు. అప్పటి నుంచే వాలంటీర్ వ్యవస్థకు అభిమానంగా మారారని, అంతటి సేవ చేసిన వాలంటీర్లను ప్రస్తుత ప్రభుత్వం విధులకు తీసుకోకుండా వేధిస్తూ ఉండడంపై మనస్తాపానికి గురైందని చెప్పేసి అన్నారన్నమాట. వాసు కొన్నేళ్లుగా తండ్రితో కలిసి ఉండవల్లి సమీపంలోని పూల పూల కంపాడులో ఉంటున్నాడన్నమాట. కంచనపల్లిలోని నాటుకోళ్ల ఫామ్‌ను నడుపుతూ విజయవాడ, గుంటూరు, మంగళగిరి ప్రాంతాల్లో చికెన్ షాపులకు నాటుకోళ్లు అయితే సరఫరా చేస్తూ ఉంటాడు. వాసు తండ్రి ఫైర్ స్టేషన్‌లో పనిచేస్తున్నారు. వాసుకి ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. కేవలం వాలంటీర్ వ్యవస్థ కావాలని బలంగా కోరుకుంటూ చెప్పాడనమాట. సో, ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ల కోసం ఉద్యమాలైతే స్టార్ట్ అవుతున్నాయి. సో, ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.